హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లవ్ అండ్ మదర్స్ రెసిపీస్. ఇప్పుడు మార్గశిర మాసం వచ్చేసింది కదా, అంటే మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నెల. ప్రతి లక్ష్మీవారం కూడాను చక్కగా లక్ష్మీదేవిని పూజించుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ తప్పనిసరిగా చేస్తారు. ఇంట్లో మనకి నిత్యం కలకలాడుతూ ఉండాలంటే లక్ష్మీ పూజ మనకు మెయిన్ అనమాట. లక్ష్మీదేవికి ఇష్టంగా మనం నీట్గా శుచిగా రెడీ అయ్యి ఇల్లు అలుపుకొని ముగ్గులు పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి రంగురంగుల ముగ్గులు, గీతలతో ముగ్గులు పెట్టుకుంటే చాలా ఇష్టం అనమాట. ద్వారానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి మామిడి తోరణాలు కట్టుకొని పూలతో అలంకరించుకొని అందంగా ముస్తాబు చేసుకొని రెడీ చేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. అందుకు రంగురంగులుగా మనం ఈ విధంగా వరిపిండి బియ్య పిండి నానబెట్టుకొని తడి ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాగే రంగురంగుల గీతలతో రంగురంగుల పద్మాలు రకరకాల అలంకరణతో ముగ్గులు వేసుకోవాలి. ఈ విధంగా డెకరేట్ చేసుకొని అందంగా తయారు చేసుకొని ఆ తర్వాత గదిలో ఈశాన్య భాగంగా మనం రెడీ చేసుకొని పీటకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని అక్కడ పూజ సిద్ధం చేసుకోవాలి. ద్వారాలకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని ద్వారం డెకరేషన్ పువ్వుల దండలు కట్టుకొని మామిడి తోరణాలు కట్టుకొని ముగ్గులు చక్కగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో దేవుడి దగ్గర మనం పూజ ఎలా గమనించుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి అది చూద్దామా. ముందుగా ఈశాన్య భాగంలో మనం దేవుడి దగ్గర అంతా శుభ్రపరచుకొని చక్కగా ఒక పీట కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం వేసి దాని మీద లక్ష్మీదేవి తాలూకా పూజ ప్రతి సంవత్సరం దేవుడిని స్పెషల్గా ఉంటుందన్నమాట. లక్ష్మీ పూజకి సంబంధించింది అది సంవత్సరంకి ఒకసారి ఆ దేవుడు తీసి మనం అన్ని అమలంతో పసుపుతో నీళ్ళతోని పంచామృతంతో శుద్ధి చేసి చక్కగా చందనం బొట్లు పెట్టి అక్కడ దేవుడిని స్థాపిస్తామన్నమాట. బియ్యం కూడా దాని మీద వేసి ఎర్రని వస్త్రం వేసి దాని మీద దేవుడు ఉంచుతాం. లక్ష్మీదేవి ఫోటోకి పూల దండలతో మామిడి కొమ్మలతో ఉసిరిపత్రి మారేడు పత్రితో చక్కగా అలంకరించుకుంటాము. గౌరీదేవి కూడా పసుపు నీళ్ళతో కడిగి చక్కగా బొట్లు పెట్టి దాని మీద అమల ముద్ద, దూర్బాలు, పసుపు ముద్ద పెట్టి వినాయకుడిని స్థాపిస్తాం. పూజ అంతా చక్కగా రెడీ చేసుకుంటాం. లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు జిన్నుతో 5 రకాల వంటలు, గారెలు, చిట్టుబూరెలు, అన్ని రకాల పరవాన్నం, కొత్త బియ్యం పరవాన్నం అన్ని కూడా లక్ష్మీదేవికి ఏవేవి ఇష్టమో అన్ని వంటలు కూడా చక్కగా రెడీ చేసుకుంటాం. దీపాలు, పళ్ళు, అన్ని రకాల మనకు దొరికి ఎన్ని రకాలైతే అన్ని రకాల పళ్ళు కూడాను చక్కగా లక్ష్మీదేవికి అన్ని నైవేద్యం పెట్టుకుంటాం. పంచామృతం, చందనం, పసుపు, కుంకుమ అన్ని పూలతో చక్కగా అలంకరించుకొని పూజకి అన్ని రెడీ సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఈ అష్టోత్తరం లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం నామాలు చక్కగా అక్షతలు వేసుకొని పూజ చేసుకుంటాం. పువ్వులతో పూజ చేసుకుంటాం. తర్వాత ఈ లక్ష్మీదేవతల పురాణం చక్కగా చదువుకొని తర్వాత ఈ అష్టలక్ష్మి స్తోత్రాలు మనకి ఏవి వస్తే అవన్నీ పఠించుకుని తర్వాత పూజ అయిందంతా కథ అంతా అయిన తర్వాత ఈ నైవేద్యాలన్నీ కూడా లక్ష్మీదేవికి సమర్పించుకొని తాంబూలాలతో సమర్పించుకొని హారతి ఇచ్చుకొని ఇంకా లక్ష్మీదేవికి ఈ విధంగా మనం పూజించుకోవాలి. పూజ విధానం అంతా రెడీ చేసుకున్నాం కదా. ముందుగా విఘ్నేశ్వరుని చక్కగా పూజించుకున్నాము. ఇప్పుడు మహాలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చేస్తున్నాం. ఇప్పుడు ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం పద్మలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రాయ నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షాయ నమః, ఓం పద్మసుందర్యాయ నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యాయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలధరాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం పద్మిన్యాయ నమః, ఓం పద్మగంధిన్యాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదిముఖ్యాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదరిణ్యాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః,
ఓం ఆహ్లాదజనన్యాయ నమః, ఓం తుష్ట్యాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్తాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యాయ నమః, ఓం పుష్ట్యాయ నమః, ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః, ఓం ప్రీతిపుష్కరాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యాయ నమః, ఓం వసుధారిణ్యాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం హరిణ్యాయ నమః, ఓం హేమమాలిన్యాయ నమః, ఓం ధనదానికర్తాయ నమః, ఓం సిద్ధ్యాయ నమః, ఓం శ్రవణసౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం రూపవేశగతానందాయ నమః, ఓం శ్రీ వరలక్ష్మీ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాయ నమః, ఓం విష్ణువక్షస్థలాయ నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షాయ నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యవంశనాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం సర్వోపద్ర నివారిణ్యై నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ పూజకల్పే లక్ష్మీ అష్టోత్తర శతనామవళి సంపూర్ణం నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. అష్టోత్తరం సమాప్తం. హరి ఓం తస్సదిది బ్రహ్మార్పణమస్తు. అష్టోత్తరం సంపూర్ణం పూర్తయింది. ఇప్పుడు లక్ష్మీ పూజా విధానం అంతా సంపూర్ణమైంది. ఇప్పుడు లక్ష్మీ పురాణం చదువుకోవాలి. ఇప్పుడు కథా ప్రారంభం. శ్రీ లక్ష్మీ పురాణం కథా ప్రారంభం. పూర్వము పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరు కలిసి త్రిలోక సంచారం బయలుదేరినారు. వారట్లు భూలోకములో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా వారి వారి ఎండ్లను గోమయం తలికి లక్ష్మీదేవి పాదములు ముగ్గులు పెట్టింది. స్త్రీలందరూ తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మహాలక్ష్మి పూజ చేయుచుండిరి. ఆ రోజు గురువారం మగుచటే అన్ని జాతుల వారును కడు నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేయించి పూజలు చేస్తున్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషంతో పూజలు చేస్తున్నారు కదా, మీరు చేస్తున్న వ్రతం ఏది, ఉపవాసములేమిటి, ఎవరి గురించి ఈ పూజలు సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పడనిత్యం మహాపాప వినాశనం త్రికాలమిప్రే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలమిప్రే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్నా వరదా శుభ. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయి మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదనకామి ఆదిలక్ష్మి సదపాలయ మాం ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రీ పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి స్వంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే లక్ష్మీదేవమ్మ మంగళహారతి దిగో అనురాగముతో నిను వేడితిని క్షీరసాగర తనయా ఆదిలక్ష్మి ప్రార్థించితిని ఆదిలక్ష్మి ప్రార్థించితిని లక్ష్మీదేవమ్మ మంగళహారతి దిగో పనసబతాయ దానిమ్మ ఖర్జూర పనసబతాయ దానిమ్మ ఖర్జూర తేనెలు రేటి నది పైన పండ్లు కన్న తల్లి కమలా ఫలాలు ఉంచినవమ్మ దయసేయవమ్మ ఉంచినవమ్మ దయసేయవమ్మ లక్ష్మీదేవమ్మ
మంగళహారతి ఇదిగో. ఓం ప్రాణాయస్వరం, ఓం ప్రాణాయస్వరం, ఓం సమానాయస్వరం, ఓం మధ్య మధ్య అందుకొని నైవేద్య లక్ష్మీదేవి నైవేద్యం స్వీకరించాలి. గంటల పాయసం స్వీకరించాలి. లక్ష్మీదేవత పరమేశ్వర శ్రీ లక్ష్మీదేవతాభ్యో నమస్కారం సమర్పయామి. జనక పూజా విధానంతో సంపూర్ణ చేసుకోవాలి. చూసారు కదా లక్ష్మీ పూజ ఈ విధంగా అన్ని రకాల ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి. తర్వాత నామలక్ష్మి నామాలు చదువుకోవాలి. తర్వాత కథ అంతా చదువుకొని ప్రసాదాలన్నీ నైవేద్యం అన్ని రకాల లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలన్నీ చక్కగా చేసుకున్నాం కదా, అన్నీ కూడా చక్కగా చెల్లించి హారతిచ్చి అంత మొత్తం పూజా విధానం అంతా కూడాను చక్కగా చేసుకుంటే ప్రతి వారం కూడా ఈ మార్గశిర మాసం లక్ష్మీ ముందుగా పౌర్ణమికి ముందుగా వచ్చే ఈ లక్ష్మీవారం చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి పూజించుకుంటే అందరికీ సకల సౌకర్యాలు అష్టైశ్వర్యాలతో తొలతొగుతూ చక్కగా కలిసి కలకాలం కలిసి ఆనందంగా ఇంట్లో ఉంటారని ఈ విధంగా పూజ అంతా చేసుకోవాలి. పూజా విధానం సంపూర్ణం.